పటేల్ బ్రదర్స్. మేము ఇండియన్ షాపింగ్కి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసరీ స్టోర్ ఇన్ యూఎస్ అండి. ఈ బ్రాంచెస్, దీని పటేల్ బ్రదర్ బ్రాంచెస్ చాలా దగ్గరలో ఉన్నాయి, పెద్ద పెద్ద యూఎస్ సిటీస్లో. లైక్ డాలస్, మేము కరెంట్లీ ఇప్పుడు ఫ్రిస్కోలో ఉన్నాము, టెక్సస్లో. సో మేము హనుమాన్ టెంపుల్ దర్శించుకొని ఇప్పుడు గ్రాసరీస్ పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాము. ఊర్లో పటేల్ బ్రదర్స్ లేదు బేసిక్గా. సో మేము ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడల్లా బల్క్లో కొనుక్కొని తీసుకెళ్తాం, లైక్ 2 రైస్ బ్యాగ్స్ అలా. ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా పడుతుంది. సో అందుకే ఇది చాలా పెద్ద స్టోర్ అండి. ఇండియాలో దొరికే అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. చూసారా ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క ఐటమ్కి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. నేను ఈ వీడియోలో మీ అందరికీ యూఎస్లో గ్రాసరీ ప్రైజెస్ అండ్ అదే ఇండియన్ రూపీస్లో ఎంత పడుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇదంతా పికిల్స్ సెక్షన్ అండి. సో ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ దొరుకుతాయి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అన్ని టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇండియాలో అయితే ఏమేమి ఉంటాయో అన్ని పికిల్స్ ఉంటాయి. అండ్ ఇదంతా చూసారా స్నాక్స్, ఇదంతా హోమ్ మేడ్ స్నాక్స్, మనకు కావాల్సిన స్నాక్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా వేరుశనగ పప్పు. ఇక్కడ 2 kgs వేరుశనగ పప్పు వచ్చి $7. అదే మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 525 రూపాయలు. ఈ వీడియో నేను లాక్డౌన్కి ముందర తీసాను. సో నేను ఈరోజు అది ఎడిట్ చేసి పెడుతున్నాను. సో ఈరోజు రేట్ ప్రకారం $1 వచ్చి 75 రూపీస్ అండి. ఇక్కడ శనగపప్పు 4 LB అంటే 2 kgs 4.99 $5 అండి. అంటే అది మన ఇండియన్ కరెన్సీలో 375 రూపీస్ అండి. ఇది వచ్చి నల్ల శనగలండి. ఇది కూడా అంతే, 2 kgలు వచ్చి 4.99 అంటే $5. మన ఇండియన్ కరెన్సీకి వచ్చేసరికి ఇది కూడా 375 రూపాయలే పడుతుంది. అండ్ ఇది వచ్చి మినప్పప్పు. ఇది వచ్చి స్ప్లిట్ మినప్పప్పు అండి, గుండు పప్పు కాదు. ఇది 2 kgలు వచ్చి 3.99 $4. అంటే 300 రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో. గుండు పప్పు కూడా ఉంటుంది. ఇది వచ్చి బెల్లం అండి, ఒక్కొక్కటి 11 LB ఉంది, అంటే 5.5 kg $10 అంటే 750 రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ కందిపప్పు 2 kgలు వచ్చి $5 అంటే 375 రూపాయలు అనమాట మన కరెన్సీలో. అంతా రైస్ సెక్షన్ అండి. ఈ సెక్షన్లో అన్ని టైప్స్ ఆఫ్ రైస్ మనకి దొరుకుతాయి, ఇండియాలో దొరికే రైస్లన్నీ. సో ఇక్కడ రైస్ వచ్చి 5 LB అండ్ 10 LB బ్యాగ్స్లో ఉంటుంది. అంటే 5 LB అంటే ఒక 4.5 kg అండ్ 10 LB అంటే 9 kgsలో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మన ఇండియాలో దొరికే ఇడ్లీ రైస్, మనం దోశలకి అన్నీ వేసుకోవడానికి. అండ్ పొన్ని రైస్, అన్ని రకాల రైస్లు ఉంటాయి. బాస్మతి రైస్, మనం బిర్యానీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్మతి రైస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. కోహినూరు, రాయల్ అని. ఇక్కడ 10 LB 20 LB ఉన్నాయి బాస్మతి
చేసుకుంటాం కాబట్టి బాస్మతి రైస్ నేను 10Lకి తీసుకుంటున్నాను స్వాద్. ఈ 10L వచ్చి 10.99. ఎందుకు పెద్దది తీసుకో. నేను కింద పెట్టేస్తాను. ఎందుకు పెద్దది తీసుకో. అమ్మ పెద్దది తీసుకో. కింద ఏం లేదు, కింద ఏం లేదు దానికి. మమ్మీ పెద్దది తీసుకో. ప్లీజ్ పెద్దది తీసుకో. సో ఇదంతా కూరగాయల సెక్షన్ అండి. ఇక్కడ అన్ని కూరగాయలు దొరుకుతాయి, మనం ఇండియాలో దొరికేవన్నీ దొరుకుతాయి. సో ఇది చాలా పెద్ద స్టోర్. ఈ స్టోర్ యాక్చువల్గా అన్ని సిటీస్లో ఉంటాయి. మోస్ట్లీ ఇండియన్ పాపులేషన్ అయితే ఎక్కడ బాగా ఎక్కువ ఉంటుందో అలాంటి సిటీస్లో ఉంటుంది. ఈ స్టోర్ వచ్చి మా సిటీలో లేదనమాట. మా మా ఊర్లో ఉండే ఇండియన్ స్టోర్లో కూడా ఉంటాయి, కానీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండవు. లైక్ మునక్కాయలు, గోంగూర అవన్నీ దొరకవన్నమాట ఇక్కడ దొరికినట్లుగా. కాస్ట్ కూడా తక్కువే ఉంటుందండి మా ఊరితో కంపేర్ చేస్తే. లైక్ ఇక్కడ $1కి 3 కట్టల కొత్తిమీర వస్తే, అదే మా ఊర్లో అయితే $1కి 1 కట్ట కొత్తిమీరే వస్తుందన్నమాట. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అది కాక ఈ టెక్సాస్ స్టేట్ అనేది ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అనమాట. ఇక్కడ ట్యాక్సెస్ పడదు. సో లైక్ మేము ఇప్పుడు $200కి సామాన్లు కొనుక్కుంటే మాకు ఆల్మోస్ట్ ఒక $20 to $25 అలాగా సేవ్ అవుతుందన్నమాట. సో ఆ ట్యాక్స్ అంతా ఇక్కడ పడదు. కొబ్బరి బోండాలు ఇదిగోండి గోంగూర. ఇది గోంగూర LB $7, 6.99. అండ్ ఇది మెంతికూర ఒక కట్ట వచ్చి $1.29. హోమ్మేడ్ పికిల్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ చూసారా అన్ని రకాల పికిల్స్ ఉంటాయి. కాకరకాయ పికిల్, నిమ్మకాయ అండ్ ఎండు మిరపకాయల పచ్చడి, అన్ని రకాల పికిల్స్ దొరుకుతాయి ఇక్కడ. $1 అంట. 4 నిమ్మకాయలు కలిపి $1. ఇవి వచ్చి 3 నిమ్మకాయలు $1.